నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అక్షరారవిందం పార్ట్ 33తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే హైప్ ఇచ్చి ప్రోత్సహించండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గుడికి బయలుదేరే ముందు అరవింద్ దేవి గారితో, నువ్వుంటావా అమ్మా? నాన్న వచ్చాక వస్తావా? శేఖర్ అంకుల్ వాళ్ళు వస్తారుగా, ఇంటికి తీసుకొస్తారేమో ఫస్ట్ అని అరవింద్ దేవి గారిని అడుగుతాడు. లేదులే, వాళ్ళు రెడీ అయ్యే వస్తారుగా, బ్యాగ్ ఏదైనా తెస్తే ఇక్కడ పెట్టేసి డైరెక్ట్గా గుడి దగ్గరికి తీసుకొస్తానన్నారు. నేనొచ్చేస్తాను, అక్షర ఒక్కతే పొయ్యి దగ్గర ఉంటుందిగా అని అంటారు దేవి గారు. సరే పద అని అందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు అరవింద్. గుడికి వెళ్ళిన దగ్గర నుంచి ఆదిత్ వాళ్ళ ఫ్రెండ్స్ స్టాల్ దగ్గర ఉండడంతో అరవింద్ శేషు గారి వాళ్ళతో జాయిన్ అవుతాడు. పందిరి దగ్గర కళ్యాణానికి డెకరేషన్ చేస్తుంటే దాన్ని అరవింద్ దగ్గరుండి చేయించడం మొదలు పెడతాడు. గుడి మొత్తం ఎక్కడ చూసినా బంతిపూల దండలతో పచ్చగా మెరిసిపోతుంటే, మామిడి తోరణాలతో ఆకుపచ్చ రంగులో ఇంకొక సరికొత్త అందంతో కలకల్లాడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా కుర్రకారుతో సందడి సందడిగా ఉంది గుడి ప్రాంతం అంతా. గుడికి ఎలా అయితే జనాలు వస్తున్నారో అలాగే అక్షర స్టాల్ దగ్గరికి కూడా వస్తున్నారు. ఉదయం 8 అయ్యేసరికి ధర్మాగారు తన ఫ్రెండ్ శేఖర్ ఫ్యామిలీని తీసుకొని ఇంటికి వస్తారు. లోపలికి వస్తూనే పూజ అరవింద్ అనుకుంటూ వస్తుంది. హాల్లోనే కూర్చున్న అక్షిత, ఎవరిది, మా బావని పేరు పెట్టి మరీ పిలుస్తుంది అని సీరియస్గా చూస్తూ ఉంటుంది. అంకుల్, అరవింద్ ఎక్కడా అని అడుగుతుంది ధర్మాగారిని. తను గుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్దాం, బ్యాగ్ రూమ్లో పెట్టేసేయండి అని వాళ్ళ రూమ్ చూపిస్తారు ధర్మాగారు. తొందరగా వెళ్దాం పదండి అంకుల్ అని కంగారు పెట్టేస్తుంది పూజ. అక్కడున్న అక్షతని చూపించి, దేవి వాళ్ళ చిన్నన్నయ్య కూతురు తిను అని పరిచయం చేస్తారు ధర్మాగారు వాళ్ళకి. ఓ, చిన్న మరదల అరవింద్కి అని నవ్వుతూ అడుగుతారు శేఖర్ గారు. మరదల అనగానే అక్షిత వైపు జెలస్గా చూసి, తనేంటి గుడికి వెళ్లకుండా ఇక్కడే కూర్చుంది మరి అని అడుగుతుంది పూజ. తనకి కొద్దిగా హెల్త్ బాలేదు, రెస్ట్ తీసుకుంటుంది, సాయంత్రం వస్తుంది. అక్షిత, వీళ్ళు అమెరికాలో ఉంటారు, నా ఫ్రెండ్ శేఖర్ తన భార్య కూతురు అని వాళ్ళని పరిచయం చేస్తారు ధర్మాగారు. ఒట్టి ఫ్రెండ్సే కాదు, ఒకే స్ట్రీట్లో ఉంటున్నాం, చిన్నప్పటి నుంచి అరవింద్ దార్షితో నా ఫ్రెండ్షిప్ కూడా చెప్పండి అంకుల్ అని అక్షిత వైపు చూస్తూ అంటుంది పూజ. అబ్బో అనుకుంటుంది అక్షిత. పదండి అంకుల్, తొందరగా అరవింద్ వాళ్ళని కలవాలి, ఏంటో 4 రోజులకే వాళ్ళని కలవక ఎన్నో రోజులు అయిపోయినట్టుంది అని తొందర పెడుతుంది పూజ. ఇదేంటి అరవింద్ అరవింద్ అని మా బావని కలవరించేస్తుంది, కొంచెం తేడాగా ఉందే అని పూజ వైపు కోపంగా చూస్తూ అనుకుంటుంది అక్షిత. ధర్మాగారు అందరినీ తీసుకొని గుడి దగ్గరికి వెళ్తారు. అందరినీ ఫస్ట్ అక్షర స్టాల్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉంటారు కాబట్టి అందరినీ పరిచయం చేశాక, అమ్మ అక్షర ఒకసారి ఇలారా అని పిలుస్తారు ధర్మాగారు. అక్షర దగ్గరికి రాగానే తన భుజం చుట్టూ చేయి వేసి, నా పెద్ద మేనకోళ్ళు అక్షర అని పరిచయం చేస్తారు. వామ్మో, అంటే అరవింద్కి ఈవిడ మరదలే కదా, ఇంత అందంగా ఉంది ఏంటి ఈ అమ్మాయి, ఆంటీ ఫోటోలో చూపించినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ రియల్గా చాలా అందంగా ఉంది, మంచి హైటు కూడా ఉంది, నేను పొట్టిదాన్ని, నా వైపు చూస్తాడా అరవింద్? నో, నాకు అరవింద్ కావాలి, అయినా వీళ్ళు విలేజ్లో ఉంటారు, అరవింద్కి నచ్చదులే అని అనుకుంటూ అక్షరనే చూస్తూ ఉంటుంది పూజ. పూజ అక్షరనే చూస్తూ ఉండడం చూసి తన పక్కనే ఉన్న దర్శితో, ఈ పిల్లేదో కొంచెం తేడాగా ఉంది అని అంటారు సావిత్రమ్మ. ఈ అమ్మాయితో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, అన్నయ్యకి లైన్ వేస్తుంది చాలా రోజుల నుంచి అని చెబుతుంది దర్శి. ఏంటి, ఈ ఈత చెట్టు మన తాడి చెట్టుకి లైన్ వేస్తుందా? ఏమైనా కుదురుతుందా పొత్తు? వాడి పక్కన ఈ పిల్ల నుంచుంటే వాడి కూతురేమో అనుకుంటారు, వాడి హైట్కి ఈ పిల్ల ఎక్కడ సరిపోతుంది? నాకు తెలియక అడుగుతాను, మీ ఆడపిల్లలు అబ్బాయిలు అందంగా ఉంటే చాలా, ఇంకేం చూడరా
అని అడుగుతారు సావిత్రమ్మ. ప్రేమ గుడ్డిదమ్మమ్మా అని అంటుంది దర్శి నవ్వుతూ. నా మనవడికి ఇంట్రెస్ట్ ఉందా ఈ పిల్ల మీద? నాకు తెలిసి ఉండదనే నేను అనుకుంటున్నాను అని అంటారు సావిత్రమ్మ. నీ మనవడికి కంప్యూటరు ల్యాప్టాప్ల మీద తప్ప ఏ పిల్ల మీద ఇంట్రెస్ట్ లేదు. జాగ్రత్తగా ఉండాలి అంటే ఏమైనా చేయాలనుకుంటుందా ఈ పిల్ల కూడా? చెప్పలేం. కొంచెం తింగరమాలోకం. అన్నయ్య కోసం మాత్రం గట్టిగానే ట్రై చేస్తుంది. కానీ అన్నయ్య పడనివ్వడం లేదు. ఇప్పుడు అన్నయ్య ఇక్కడికి వచ్చినప్పుడు చూడు దాని వేషాలన్నీ. అప్పుడు నీకే అర్థమవుతుంది అని అంటుంది దర్శి. ఏడ్చర్లే. ఎవరెన్ని ప్లాన్లు వేసినా ఆ మాధవుడు నా అక్షరకి అరవింద్కే ముడిపెడతాడు అని నాకు నమ్మకం ఉంది అని అంటారు సావిత్రమ్మ. ఎల్లుండి అన్నయ్య వెళ్ళిపోతాడు. మరి ఈ కళ్యాణం అయిపోయాక మనకు టైం ఉంది రేపు ఒక్కరోజే. ఏం ఆలోచించావు నువ్వు? పెళ్లి కొప్పించడానికి ఏం ప్లాన్లు వేశావు అని అడుగుతుంది దర్శి. రేపు కూర్చోబెట్టి అందరితో మాట్లాడాలి అనుకుంటున్నాను. ముందు బతిమలాడైనా ఒప్పించాలి అనుకుంటున్నాను. అయినా కూడా ఒప్పుకోకపోతే ఎలా ఒప్పించాలో నాకు తెలుసులే. అరవింద్ ఒప్పుకుంటే చాలు. అది ఒప్పుకోకున్నా దాని మెడలో 3 ముళ్ళు వేయించేస్తా అని అంటారు సావిత్రమ్మ. అంకుల్, అరవింద్ ఎక్కడా? ఎంతసేపు అయింది ఇక్కడికొచ్చి? కానీ అరవింద్ కనిపించలేదు అని మూతి ముడుచుకొని అడుగుతుంది పూజ. కోసి దీని వేషాలు, తెగ మెలికలు తిరుగుతుందిగా అని అంటారు సావిత్రమ్మ. అక్షర పూజ మెలికలు తిరుగుతుంటే చిన్నగా నవ్వుకుంటూ అరగుండుకి మంచి ఫ్యాన్స్ ఉన్నారే అనుకుంటూ పొయ్యి దగ్గరికి వెళ్తుంది. ఏంటక్షర నవ్వుకుంటూ వస్తున్నావు అని అడుగుతారు అక్కడే ఉన్న దేవిగారు. ఆ అమ్మాయికి నీ కోడలు అవ్వాలని చాలా ఆశ ఉన్నట్టుంది. అందుకే నవ్వు వచ్చిందిలే. నీకు తప్ప నా కొడుకుని చూసిన ప్రతి అమ్మాయికి నా కోడలు అవ్వాలన్న ఆశ ఉంటుంది. నీకు మాత్రం లేనట్టుంది. మరి నా కొడుకంటే అంత కోపం ఎందుకో నీకు అని చిరుకోపంగా అంటారు దేవిగారు. అందరూ నీ కోడళ్ళు అవ్వాలని ఆశపడితే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఉన్నట్లు నీ కొడుక్కి కూడా బహుభార్యలు అవుతారు. ఆ బహుభార్యల లిస్టులో నేనుండాలనుకోవడం లేదులే అమ్మా. నా కొడుకు శ్రీరాముడే ఏకపత్ని వ్రతుడు అవుతాడు. నా కొడుకు శ్రీకృష్ణుడికి కూడా ఎంతమంది భార్యలున్నా ఆయన హృదయాన్ని ఏలింది మాత్రం రుక్మిణి మాత్రమే. ఆహా, అలా అనుకున్నప్పుడు సత్యభామతో ఎందుకు ఎక్కువ ఉండేవారు? సత్యభామ ఎందుకు ముద్దుల భార్య అయ్యింది శ్రీకృష్ణుడికి అని అడుగుతుంది అక్షర. ఇప్పుడు పురాణాల్లోకి వెళ్ళి నీతో నేను వాదించలేను కానీ నా కొడుకు మాత్రం శ్రీరాముడే అని అంటారు దేవిగారు. సర్లే, వెళ్ళు, వెళ్ళి మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోపో అని దేవిగారిని అక్కడి నుంచి పంపిస్తుంది. ఇలా స్టాల్ కూడా పెడతారా ధర్మ మీరు ఇక్కడ అని అడుగుతారు శేఖర్. లేదు లేదు, ఎప్పుడూ పెట్టం. మా అక్షర ఒక మంచి పని కోసం పెట్టింది. అక్కడ బోర్డు చూడలేదా నువ్వు అని ఏ పని కోసం పెట్టిందో ఆ బోర్డు శేఖర్ వాళ్ళకి చూపిస్తారు ధర్మగారు. ఓహ్ నైస్, చాలా మంచి పని చేస్తుంది మీ మేనకోళ్ళు. టీ కూడా చాలా బాగుంది. నేను కూడా నా వంతు హెల్ప్ చేస్తానని ఆ బాక్స్లో మనీ వేస్తారు శేఖర్. పూజా పాపకి తెలుగు చదవడం రాక ఏముంది డాడీ ఆ బోర్డులో అని అడుగుతుంది శేఖర్ గారిని. ఒక ఆడపిల్ల పెళ్లి చేయలేని ఒక నిస్సహాయ తండ్రికి మనీ హెల్ప్ చేయడానికి తను ఈ స్టాల్ పెట్టింది. దీని మీద వచ్చే అమౌంట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తారు. అదే అక్కడ రాసి ఉంది అని చెబుతారు శేఖర్ గారు. ఓ అని ఊరుకుండిపోతుంది పూజ. అప్పుడే అరవింద్ అక్కడికి వస్తాడు. అరవింద్ అంటూ వెళ్ళి అరవింద్ని హక్ చేసుకోబోతుంటే పక్కకు జరిగి నీకెన్నిసార్లు చెప్పిన ఈ అలవాటు మానవా అని అంటాడు కోపంగా. నేను నీకు చాలాసార్లు చెప్పాను, అమెరికాలో అలా విష్ చేసుకుంటేనే విష్ చేసుకున్నట్టు అని. ఇది అమెరికా కాదు ఇండియా అని దేవి గారి పక్కన వెళ్ళి కూర్చుంటాడు అరవింద్. అదేంటి అరవింద్, 3 రోజులకే నీ మొహం అలా అయిపోయింది. ఇక్కడ క్లైమేట్ నీకు పడట్లేదా? అయినా ఈ పనులన్నీ నీకెందుకు? ఇంత ఎండలో ఎందుకు తిరుగుతున్నావు? అసలు ఎలా ఉంటున్నావు ఎలా బయట? నాకైతే ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఉంది అని అరవింద్ ముందు కూర్చొని అరవింద్ మోకాళ్ళ మీద చేతులు వేసి గారాలు పోతూ అడుగుతున్న పూజని చూసి అక్షర నవ్వుకుంటుంది. పూజ సెట్ ప్రాపర్లీ
అని విసుగ్గా అరవింద్ అంటూ తన కాళ్ళ మీద ఉన్న పూజ చేతుల్ని తప్పిస్తాడు అరవింద్. అరవింద్ పూజ వల్ల ఇరిటేట్ అవుతుంటే అక్షర చూసి నవ్వుకుంటూనే ఉంటుంది. అక్షర నవ్వు చూసిన అరవింద్, ఇది నేను ఇబ్బంది పడుతుంటే మహదానందంగా నవ్వుకుంటుంది. దాన్ని ఉడికిద్దామన్నా ఈ పూజతో సరదాగా మాట్లాడినా నిజమనుకునే రకం అని అనుకుంటాడు. అరవింద్, నాకు మీ గుడి అంతా చూపించావా అని అడుగుతుంది పూజ. దర్శి చూపిస్తుందిలే సాయంత్రం నీకు. అప్పుడు లైటింగ్స్తో బాగుంటుంది. ఇప్పుడు ఈ ఎండలో ఎందుకు? ఇప్పుడే కదా ఉండలేకపోతున్నా అన్నావు అని అంటాడు అరవింద్. ఆహా, నాకు నువ్వే చూపించాలి. నువ్వు పక్కన ఉంటే ఎండ కూడా బాగుంటుంది అని మాట్లాడుతున్న పూజను చూసి, నా మనవడికి చాలా పనులున్నాయిలే. నీకు గుడి చూపిస్తూ కూర్చుంటే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? నీకు నేను చూపిస్తాన్రా అని అంటారు సావిత్రమ్మ. మీరు ఓల్డ్ లేడీ, మీరు ఎలా తిరగగలరు? మీకు ఓపిక ఉండదు కదా, మీరు ఒక మూలన కూర్చోవాలి కదా అని పూజ అనగానే, పూజ ఏం మాట్లాడుతున్నావు అని సీరియస్గా అంటారు నళిని గారు. నేనేమన్నాను మమ్మీ, అంత కోపంగా అరుస్తున్నావు? తను ఓల్డ్ లేడీయే కదా, ఓపిక ఉండదు కదా అన్నాను. నేను తెలుగు వీక్ అని నీకు తెలుసు కదా, మొఖం అలకగా పెట్టి అంటుంది. నేను ఓల్డ్ లేడీ అన్నావు కదా, రా నాతో పాటు మొత్తం తిరుగుదువు గాని, తిరిగొచ్చాక ఎవరు ఓపికగా ఉంటారు, ఎవరు అలసిపోతారో చూద్దాం అని పూజ చేయి పట్టుకొని లాక్కుపోతారు అక్కడి నుంచి సావిత్రమ్మ. అయిపోయింది పూజ అని అంటుంది దర్శి. తనకి మీ వదినయ్యే సూచనలు చాలా ఉన్నాయిగా అని అక్షర అనగానే, ఓయ్ తను మా వదినేంటి, మా అన్నయ్య తనని దగ్గరికి కూడా రానివ్వడైతే. పాపం బాగా ఇష్టపడుతున్నట్టుంది, ఆలోచించుకోమను మీ అన్నయ్యని. తన హైట్ ఏంటి, అన్నయ్య హైట్ ఏంటి? హైట్దేముంది, అమితాబ్ గారు జయా బచ్చన్ మధ్య హైట్ ఎంత తేడా ఉంటుంది? అయినా చేసుకోలేదా? అయినా మా అన్నయ్యకి ఇష్టం ఉండాలిగా. తను ఇష్టపడుతుందిగా, అలా అయితే అక్షిత కూడా ఇష్టపడుతుందిగా. కోర్స్ అక్షిత గురించి కూడా ఆలోచించొచ్చు. నువ్వు నాకు అర్థం కావడం లేదు వదినా, అస్సలు అర్థం కావడం లేదు. చిన్నప్పుడు అన్నయ్య పక్కన నన్ను కూడా ఉండనిచ్చేదానివి కాదు. ఆటలప్పుడు కూడా, కనీసం తినేటప్పుడు కూడా నన్ను అన్నయ్య పక్కన కూర్చొనివ్వకుండా నువ్వే కూర్చోవాలని పోటీ పడేదానివి. మా బావ అంటూ అన్నయ్య చుట్టూనే తిరిగేదానివి. కనీసం ఇప్పుడు నీ నోటి నుంచి బావ అనే పిలుపు కూడా రావడం లేదు. అన్నయ్య కూడా ఎక్కువ నిన్నే ప్యాంపర్ చేసేవాడు. ఏది తెచ్చినా ఫస్ట్ నీకే ఇచ్చేవాడు. చెల్లినైనా నన్ను కూడా పక్కన పెట్టేవాడు. అలాంటిది ఏమైంది మీ ఇద్దరికీ అసలు? ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రకంగా మారిపోయారు. మా అన్నయ్య ఏమైనా నీ పట్ల తప్పుగా ప్రవర్తించాడా, లేదా ఏదైనా తప్పు చేశాడా? అన్నయ్య అలాంటి వాడు కాదని నాకు తెలుసు. ఎవరిని బాధ పెట్టే రకం కాదు. అందులోనూ నిన్ను అస్సలు బాధ పెట్టడు అన్నయ్య. అయినా నిన్నేడిపిస్తే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేవాడు, ఆఖరికి అత్తయ్య మీద కూడా. అలాంటి అన్నయ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే ఎందుకో కారణం అన్నయ్య కాదు అనిపిస్తుంది. నువ్వే అన్నయ్యని కావాలని దూరం పెట్టావని కూడా అనిపిస్తుంది. ఎందుకు అన్నయ్యని అలా దూరం పెడుతున్నావు? ఏదైనా విషయంలో మీ మధ్య విభేదం వచ్చి ఇలా గొడవ పడుతున్నారా? అసలేం జరిగిందో నాకైనా చెప్పొచ్చు కదా వదినా. అన్నయ్య తప్పు ఉండి ఉంటే నేను కూడా అన్నయ్యని సపోర్ట్ చేయను అని అంటుంది దర్శి. మా గొడవలో మీరెవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు దర్శి. చిన్నప్పుడుండే ఇష్టాలు పెద్దయ్యాక కూడా ఉండాలని రూల్ ఉందా? మీ అన్నయ్య అభిప్రాయాలు వేరు, నా అభిప్రాయాలు వేరు. చిన్నప్పుడు కలిసినంత మాత్రాన ఇప్పుడు కలవవు కదా అన్నీ. ఇప్పుడు నాకు మీ అన్నయ్య మీద ఎటువంటి ఇష్టమూ లేదు. దేవి అత్తయ్య కొడుకు అని మాత్రమే నా దృష్టిలో మీ అన్నయ్య. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. దేనికైనా ప్రాపర్ రీజన్ ఉంటుంది వదినా. అది లేకుండా ఇలా సిల్లీగా గొడవలు పడితే నేనైతే చెప్తున్నాను, అన్నయ్యని మిస్ చేసుకోకొదినా. పెద్దవాళ్ళు గనక మీకు పెళ్లి చేయాలని అడిగితే మీ ఈ సిల్లీ గొడవల్ని పట్టుకొని అదే రీజన్గా చూపించి వద్దు అని మాత్రం అనకొదినా. అన్నయ్య పక్కన నువ్వు నిలబడితేనే బాగుంటావు. ఇది నా అభిప్రాయం, నా కోరిక కూడా. నా ఇష్టాన్ని చెప్పే హక్కు నాకుంది కదా, అందుకే చెప్పేశాను. తర్వాత నీ ఇష్టం
అని అంటుంది దర్శి. నీ ఆశ నెరవేరదలే దర్శి. నాకు మీ అన్నయ్య మీద ఎలాంటి ఇష్టమో లేదు. అలాగే మీ అన్నయ్యకి కూడా నేనంటే ఇష్టం లేదని అర్థమవుతుంది కదా మీ అందరికీ. అనవసరంగా ఆశలు పెట్టుకోకు అని అంటుంది అక్షర. వీళ్ళు చిన్నగా మాట్లాడుకోవడంతో బయట ఉన్న ఎవరికీ వినిపించవు వీళ్ళ మాటలు. నిన్ను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా వదిన? సమాధానం దాటవేయకూడదు అని అంటుంది దర్శి. ఏమిటో అడుగు, సమాధానం ఉన్నదైతే తప్పకుండా చెప్తాను అని అంటుంది అక్షర. ఒకవేళ అన్నయ్యే నాకు అక్షరని చేసుకోవడం ఇష్టమే, లేదా డైరెక్ట్గా నీ ముందుకే వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టం, నువ్వంటే నాకిష్టం అని అన్నయ్య చెబితే అప్పుడు నువ్వేమంటావు వదిన అని అడుగుతుంది దర్శి. అర్థం లేని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు దర్శి. అది జరగదు ఎప్పటికీ. మీ అన్నయ్యకి కూడా నేనంటే ఇష్టం లేదు కాబట్టి అలాంటి సందర్భం ఎప్పుడూ రాదు. ముందు పని చూడు అని అంటుంది అక్షర. ఒకవేళ అలాంటి సందర్భం వస్తే నీ సమాధానం ఏంటి వదిన అడుగుతుంది దర్శి. కథ కొనసాగుతుంది. అసలు వీళ్ళిద్దరూ మనసులో ఏముంది అనేది మీకెవ్వరికీ తెలియదు. ఈ కళ్యాణం, ఈ ప్రశ్నలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక రేపు ట్విస్ట్ మీ ముందుకి రాబోతుంది. ఎదురు చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.